అందుకోసం ఈ ట్రిప్ లేట్ చేయకుండా చాలా తొందరగా పెట్టినాయి, ఎందుకంటే ఈఎంఐ చాలా దగ్గరలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ట్రక్ బ్లాగ్స్. కొంచెం గట్టిగా మాట్లాడు. ఈ రోజు లోడ్ చేయించడం బాధ్యత అయితే మన మీదకి వచ్చింది. అన్న హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు. మనం లోడ్ చేయించేసి గుడివాడ తెచ్చేయాలి బండి. లోడ్ చేయించేసి గుడివాడ తెచ్చేసాను బండి. తెచ్చేసిన తర్వాత ముందుసారి కూడా సర్వీసింగ్ చేయించలేదు. మొత్తం దరిద్రంలాగా అనిపించింది ట్రిప్ అంతానే. ఈసారి పొద్దున్నే ఫోన్ చేసి అన్న సర్వీసింగ్ ఉంది ఇక్కడ, సర్వీసింగ్ చేయించేస్తానని చెప్పాను. చెప్తే సరే శివ సర్వీసింగ్ చేయించే అన్నాడు. సర్వీసింగ్ పాయింట్లో పెట్టి శుభ్రంగా సర్వీసింగ్ చేయించేసి మంచిగా రెడీ చేసి పెట్టాను బండి. బండి పని కూడా కొంచెం చిన్న పని ఉంది. ఆ టైర్లు బ్రేకులు కట్టనే లైనర్లో ఈటెక్కిపోతున్నాయి అని చేపిస్తానని చెప్పాడు. అందుకని గుడివాడలోని ఒక రోజు బండి ఆపాం. ఒక పూట మధ్యాహ్నం కల్లా బయలుదేరాం. ఆ లైనర్లు గట్ట బండి పని చెప్పుకొని మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాం. అన్న పొద్దున్న వచ్చాడు. పొద్దున్న వచ్చి మెకానిక్ ఫోన్ చేసి మెకానిక్ వచ్చి బండి పని చేసేసి అది ప్రాసెస్ అయ్యేటప్పటికి 11:30, 12 అయింది. అప్పుడు ఈ లోడ్ వచ్చేసి ఉత్తరాఖండ్ అని చెప్పాడు. చెప్తే సాగర్ వెళ్ళాక పార్టీకి ఫోన్ చేస్తే యూపీలోకి అంటాడో యూకేలోకి అంటాడో ఎక్కడికి అంటాడో ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికే. ఇంకా మనకు కూడా తెలియదు. మనకైతే యూకే అని చెప్పారు, ఉత్తరాఖండ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి సాగర్కి వెళ్ళి ఫోన్ చేస్తే అప్పుడు చెప్తారు యూకే అనేదా యూపీ అనేదా ఏంటనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు. ఎవరన్నా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసుకోండి. కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా కొత్తగా వీడియోలు చేయాలనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్ ఉంటాం. ఇంకా టైం వచ్చేసి మనకు 1:30, 2 అవుతుంది. ఇప్పుడే అన్నం తినేసి బయటకు వచ్చేసామంట. మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మనకు ఎంపీ బార్డర్ దగ్గరలో ఉన్నాం. ఇంకా టవాసా బార్డర్ దాటిన తర్వాత మహారాష్ట్ర దాటేసి చుట్టుపక్కల ఆగినాం అన్నం తిందాం అని చెప్పేసి. పొద్దున్న నుంచి శివాది వెళ్తూనే ఉన్నాడు. నైట్ ఒకటి కొద్ది గంటలు మాత్రమే నేను తోలినా. తర్వాత ఇక పొద్దున్న నుంచి శివాది వెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడే నేను తీసుకున్న బండిగా వంట అది అనేది ఏం పెట్టే ప్రాసెస్, ఎందుకంటే 1 గంట అయిపోయింది. ఎండ కూడా బాగా కొడుతుంది. ఇప్పుడే వాతావరణం అనేది బాగా కూల్ అయిపోయింది. ఒకసారి మీరు అటు చూడండి, కనబడుతుంది వాతావరణం ఎంత మంచిగా కూల్ అయిపోయిందో. ఇవాళ దాకా కూల్ అయిపోయింది. అన్నం అయితే తినేసినాం. అదే డాబాలో ఇంకేముంటాయి, ఇవాళ వంట లేదు కాబట్టి డాబాలోకి వెళ్ళి వంటలు తినేసి మామూలుగా కర్రీ అది ఇది రాజస్థాన్లో తీసుకున్నట్టుగా మిక్స్ వెజ్ అయితే బాగా ఫేమస్. అది నన్ను అయితే బాగా అట్రాక్ట్ చేసింది. సేమ్ మన అదృష్టం కుదిరైతే ఇక్కడ కూడా అదే కర్రీ దొరికింది, మిక్స్ వెజ్. అదే కర్రీ చెప్పేసి మిగతా రొట్టెలు తినేసి శివాని అయితే రొట్టెలు తినేసి అదే కర్రీ చెప్పేసి దానికి తగ్గట్టుగా రోటీ అయితే తందూరు రోటీ అయితే చెప్పేసి శివాని ఇద్దరం అక్కడ తినేసినాం. తినేసి బండి దగ్గరకు వచ్చేసి మనకు మళ్ళీ లోడ్ అయిపోయింది. ఈ లోడ్ గురించి చెప్పలేదు కదా. ఇంతకుముందు అయితే మనం రెగ్యులర్ ఢిల్లీ వెళ్ళే వాళ్ళం కదా. ఈసారి అయితే ఢిల్లీ కాదు, యూకే అవ్వచ్చు. యూకే అంటే ఉత్తరాఖండ్ కానీ, లేదంటే లక్నో కానీ, బరెల్లీ కానీ, ఇచ్చా కానీ ఈ ప్లేస్లో అయితే అవ్వచ్చు. మొత్తానికి అయితే మనకు అన్లోడింగ్ పాయింట్ అనేది పక్కా తెలీదు. సాగర్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే అక్కడ నుంచి వెంటనే చెప్తాడు, లేదంటే ఒక రోజు ఆపి చెప్తాడు. మన ఒరిజినల్ ఒక చేపల లోడ్ వేసుకెళ్తే ఎట్లుంటుందో మెయింటెనెన్స్, ఈ లోడ్కి అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే చేపల లోడ్ పలానా చోటుకు అని చెప్పేసి బయలుదేరిద్ది బండి. పార్టీ ఏం చేస్తారంటే అక్కడ దిగుమతి చేసుకునే పార్టీ పలానా చోటుకు వచ్చి ఇక్కడ దాకా రాకు, ఎక్కడికైతే అన్లోడింగ్ పాయింట్ రాసిందో అక్కడ దాకా రావద్దు, నువ్వు మధ్యలోకి వచ్చి ఒకసారి నాకు ఫోన్ చేయి, ఎటు పంపించాలో నేను చెప్తా అంటాను. చేపల లోడ్కు జరిగే ప్రాసెస్ ఇది. ఇంతకుముందు ఎప్పుడు కానీ మనకి ఇలాంటివి జరగాల. ఢిల్లీ అని చెప్పేసి అంటే ఢిల్లీ డైరెక్ట్ ఢిల్లీ పైన ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళదు. కానీ ఇది మాత్రం అట్లా కాదు. సాగర్ వెళ్ళి ఫోన్ చేయాలి. సాగర్ వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత లక్నో పంపించచ్చు, కిచ్చా పంపించచ్చు, బరేలీ పంపించచ్చు, యూపీలోకి వెళ్ళొచ్చు, లేదంటే ఉత్తరాఖండ్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ కిరాయి మాత్రం అదే కిరాయి. మనకు కిరాయి వచ్చేసి చేపల కిరాయి ఎప్పుడు నిలకడ కిరాయి అనేది ఉండదు. ఒకరోజు ఏ రోజు కిరాయి ఆ రోజు అన్నట్టు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు అన్నట్టు. సరే బాగా లేట్ అయిపోయింది, బయలుదేరదాం ఇక. ఎందుకంటే బండి కూడా అక్కడ ఒక రోజు ఆపేసిన బండి. ఈ ట్రిప్పు చెప్పాడుగా శివ అయితే మొత్తం ఆయనే లోడింగ్ చేయించేసిండు. 17వ తారీఖు నేను బంగాళదుంప అన్లోడ్ చేసి చూశారు కదా.
ఆ వీడియో చూపించలేదు అనుకుంటా. బంగాళదుంప అన్లోడ్ చేసేసి హనుమాన్ జంక్షన్ ఎంటీఎస్కి వెళ్ళిపోండి. ఆ జంక్షన్లో నేను దిగిపోతే శివ అటు నుంచి అటు వేసుకెళ్ళి 18వ తారీఖు లోడ్ అయ్యి వచ్చేసింది. 18వ తారీఖు లోడ్ బండి ఆపేస్తే 19వ తారీఖు మధ్యాహ్నం నుంచి బయలుదేరినవిగా. ఇదంతా జర్నీ అక్కడ దాకా చూపిలా మీకంతా. హనుమాన్ జంక్షన్ ఇదంతా ఏది మన కరీంనగర్ ఏరియా, మళ్ళీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర బార్డర్ ఇదంతా మీకు అంతా చూసిందే. సాగర్ నుంచి అటువైపు వెళ్ళేది కొత్త రోడ్ కాబట్టి మన రెగ్యులర్ వీడియోలో అయితే అక్కడ దాకా మొదలు పెడదాం. ట్రిప్ అయితే మనకు బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆగ్రాలో ఢిల్లీకి లోడ్ వేసుకెళ్ళాం కదా, ఆ ఢిల్లీలో తొందరగా అన్లోడ్ అయిపోయింది. ఆగ్రాలో లోడింగ్ లేక అయితే 5 రోజులు పడుకోవాల్సి వచ్చింది. అందుకోసం ఈ ట్రిప్ లేట్ చేయకుండా చాలా తొందరగా పెట్టినాయి. ఎందుకంటే ఈఎంఐ చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి మొత్తం మెరకలేక ప్రజెంట్ అయితే మహారాష్ట్ర బార్డర్ దాటినాము. మహారాష్ట్ర బార్డర్ దాటి ఆ ఎంపీ బార్డర్ వచ్చేంత వరకు మంచి ఖతర్నాక్ మెరకలేక బీభత్సమైన మెరకలు ఉంది. ఈ మినిమం అక్కడి నుంచి ఇక్కడికి ఇది 70 కిలోమీటర్ రోడ్ కానీ మన మధ్యప్రదేశ్ వరకు 75 కిలోమీటర్లు ఉంటుంది. సిలోని అక్కడ వరకు 2 గంటలు పడుతుంది. 70 కిలోమీటర్లు మెరకాలంటే ఈ ఢిల్లీ రోడ్లో మెరకాలంటే ఇక్కడ తగ్గుతుంది, ఎక్కడ తగ్గలేక. ఇప్పుడు ఇంత ముందంట సీనియర్ డ్రైవర్లు అంటే బాగా ఎత్తు ఉండనంటే ఇది ఈ హైవే వేసినప్పుడు అయితే మొత్తం చాలా వరకు అయితే నరికేసిళ్ళు. మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అడవే, ఏం కనపడుతుంది ఏం కనపడదు. ఆ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అడవే. అవన్నీ పెద్ద పెద్ద టెక్ చెట్లు అవన్నీ మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అవన్నీ ఎవరు ముట్టుకోరు కూడా. అక్కడ ముట్టుకుంటే కేసు. ఇక మనం బయలుదేరిన దగ్గర నుంచి విషయానికి వస్తే 19వ తారీఖు కరెక్ట్గా మధ్యాహ్నం పూట బయలుదేరిన అక్కడి నుంచి సర్వీసింగ్ చేసుకొని నేను వచ్చేపాటికి శివ అయితే లోడ్ చేయించేసి సర్వీసింగ్ చేసి గ్రేజ్ కొట్టి రెడీ పెట్టిండు. ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం పట్టుకున్నాం. అక్కడి నుంచి రావటం ఆసిఫాబాద్ వచ్చేపాటికి, వరంగల్ వచ్చేపాటికి 10 అయింది. వరంగల్లో తాళ్ళు లాక్కునే వరకు 10:30 అయింది. 10:30 అవగానే 9 టైం అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరితే ఎక్కడికి మన మహారాష్ట్ర బార్డర్ వచ్చే వరకు 3 అయింది. అక్కడి నుంచి నాగ్పూర్ బైపాస్ ఎక్కడ ఆపింది లేదు. ఇక నైట్ నేను కొంచెం పడుకున్నా. 12 దాకా శివ నడుపుతూనే ఉన్నాడు. ఇక 12కి ఇక్కడ హోటల్లో భోజనం చేసి బయలుదేరామని చెప్పేసి అని ఇక నేను తీసుకున్నా బండి. శివ కొంచెం పడుకుంటాడు. మళ్ళీ నైట్లో కొద్దిసేపు అయితే ఇప్పుడు మొదలు పెడితే నైట్ అన్నం తినేదాకా 12 దాకా మ్యాక్సిమం అందుకుంటా. సాగర్ దాకా అందుకుంటే ఇక మధ్యలో ఈ రూట్ అయితే శివకు పక్క తెలుసుగా చాలాసార్లు వెళ్ళొచ్చాం కాబట్టి మధ్యలో ఎక్కడన్నా 2-3 గంటలు గ్యాప్ ఉంది, తేడా ఉంటే మాత్రం ఇక శివకు బండి ఇచ్చేస్తాను. నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది బండిగా. సాగర్ వెళ్ళేదాకానే ఇబ్బంది. సాగర్ వెళ్ళిన తర్వాత ఆయనకు ఫోన్ కొడితే అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ అనేది ఖచ్చితంగా చెప్తారు. ఆయన 1 గంట కింద దాకా బీభత్సమైన ఎండగొట్టింది. ఎందుకంటే వీడియో తీయాలంటే కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది, అంతగానే ఎండగొట్టింది. ఇప్పుడు చూడు ఒకటేసారి అన్నం తినడానికి కూర్చున్నాం, తిని బయటకు వచ్చాను. బీభత్సంగా చల్లబడింది. ఘోరంగా అంటే ఘోరంగా రష్ అయిపోయింది. చాలా వీడియోలో చెప్పిన ఈ ట్రిప్ తర్వాత ఇక మానేద్దామని చెప్పేసి అని. ఎందుకంటే ట్రిప్కి ఆసరైపోతుంది. ఈ ట్రిప్ కనుకుంటూ ఈ దగ్గర ఇవాళ టైం ఎంత అంటే 19 అంటున్నా 21. ఇవాళ డేట్ వచ్చేసి 21 ఇవాళ. ఇక ఈఎంఐకి ఎన్ని రోజులే లేవు. ఇది ఒక 9 రోజులు, అదొక 4 రోజులు, కరెక్ట్గా 13 రోజులు ఉన్నది. ఈ 13 రోజుల సివిల్ లోడ్ ఎక్కడ తిప్పితే మనకు 46,000 వస్తుంది చెప్పమని చెప్పని బాగా ఆలోచించుకున్నాం. మనకు 12 రోజులు 13 రోజులలో ఈ ట్రిప్ పడిపోద్ది, చేపల ట్రిప్ పడిపోద్ది. మనం ఒక ట్రిప్ వేసుకుంటే ఈఎంఐ మనం వస్తాయి కదా. ఈ ట్రిప్ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఆలోచన కొద్ది అయితే నేను సివిల్ లోడ్ వైపు ఆలోచన తగ్గించేసుకున్నా. అంటే ఈ ట్రిప్ వేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే నాకు నెల రోజులు ఈఎంఐ కట్టడానికి నాకు నెల రోజులు టైం ఉంటుంది. ఈ నెల రోజుల టైం వల్ల నేను నిదానంగా కూర్చొని ఆలోచించుకోవచ్చు. అవసరం ఉంటే అటు నుంచి లోడ్ వేసుకొని రిటర్న్ వచ్చినప్పుడు కూడా అన్లోడ్ చేసి మళ్ళీ అటు నుంచి ఎటు పెట్టాలని చెప్పేసి ఆలోచించుకోవచ్చు. నాకు 30 రోజుల టైం ఉంటుంది. అప్పుడు ఈఎంఐ కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూస్తా ఒక నెల రోజులు సివిల్ లోడ్ కూడా తోలడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మీకు ఇది చూసే వాళ్ళకైనా సరే పద్దాగా ఇదే ఢిల్లీ చేపలు పద్దాగా మీకు కూడా చూసి బోర్ కొడుతుందేమో. నాకు కూడా చేయాలంటే కూడా మీకు ఏమనిపిస్తుందేమో తెలియదు, కానీ నాకు కూడా చేయాలంటే కూడా బోర్ కొడుతుంది. చూసిన రూట్ ఎంతసేపు అని చూపిస్తామని చెప్పేసి అని సివిల్లోకి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఏదైనా ఈ ట్రిప్ తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే ఈ ట్రిప్ అయితే మనకు చాలా అర్జెంటు. ఈ వచ్చిన కిరాయి అయితే ఈఎంఐ కట్టేసుకున్నాం అనుకో పని అయిపోద్ది. చెక్ బౌన్స్ పడకుండా ఉంటుంది మెయిన్. మళ్ళీ ఏంటంటే చెక్ బౌన్స్ పడిందంటే మన సివిల్ పోద్ది. నేను నుంచి కరెక్ట్గా లక్నో డౌన్ వచ్చేసి మనకు 140 కిలోమీటర్లు ఉన్నది. లక్నో డౌన్లో ఒక ఫోన్ చేయాలి, లక్నో డౌన్ వచ్చినా అని చెప్పేసి. దాని తర్వాత లక్నో డౌన్ నుంచి సాగర్ ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 340 కిలోమీటర్లు. ఇప్పుడు కూర్చున్నాక టైం వచ్చేసి 2 అవుతుంది. కూర్చుంటా నాకు తెలిసి 9-10 ఎంత నిదానంగా నడుపుకుంటూ పోయినా కానీ 9-10 చేరుకుంటాం అక్కడికి. అక్కడికి చేరుకున్న తర్వాత పార్టీకి ఫోన్ చేస్తే ఆ రోజు బయలుదేరమంటడా లేకపోతే మరుసటి రోజు సాయంత్రం బయలుదేరమంటడా ఇది తెలవాలి. మీకు ఇదే లోడు సేమ్ నేను ఏం చేసిన అంటే
మన సంక్రాంతి ముందు ఒక ట్రిప్ పెట్టిన. ఆ ట్రిప్ శివాలేడు ఇంటికి వెళ్ళిపోయాడు, సాగర్ నేను ఇద్దరే వెళ్ళి వచ్చినాం. అది ఆ ట్రిప్ ఎక్కడ సేమ్ సాగర్ దాకా పోయినాం. సాగర్ పోయిన తర్వాత ఒక రోజు లోడ్ బండి ఆపిండు. తెల్లారి ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్తా అని చెప్పేసి అన్నాడు. మరుసటి రోజు వచ్చేసి లక్నో వెళ్ళిపోమన్నాడు. లక్నోలో కూడా చాలా రోజులు పోయినాయి. ఇటువైపు ఆర్టీసీ బస్సులు చూడు ఎట్లున్నాయో, ఇవే బస్సులు, ఎర్ర బస్సులు. ఆ చిన్నప్పుడు ఉండేటి ఇలాంటి బస్సులు, ఎర్ర బస్సులు. ఇక అక్కడ నుంచి మెల్లమెల్లగా మనం మహారాష్ట్ర కంప్లీట్ చేసుకొని మధ్యప్రదేశ్ బార్డర్లో ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ పైన బోర్డు కూడా రాసి ఉంది, ఇంటిగ్రేటెడ్ మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్ అని చెప్పేసి అని. ఈ డబ్బులు దెబ్బే ప్రధాన కేంద్రం అన్నట్టు. మహారాష్ట్ర 2 అయిపోయినాయి, మధ్యప్రదేశ్ అయితే ఇది ఒకటి ఉన్నది. దీని తర్వాత మనకు సాగర్ వైపు వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ఒకవేళ సాగర్ వైపు వెళ్ళేది ఉంటే సాగర్ దాటిన తర్వాత ఒకటి తగులుతుంది. లేదంటే లక్నో యూపీ వైపు వెళ్ళాల్సి ఉంటే మాత్రం మనకు ఛత్రపూర్లో ఇంకొకటి తగులుతుంది. ఈ రూట్ అని చెప్పినాక మొత్తం మెరకలే, ఇక బీభత్సమైన మెరకలు. ఈ మధ్యప్రదేశ్ బండి దాటిన తర్వాత మొత్తం బీభత్సమైన మెరకలే. ఇది ఒకటి ఉన్నది. తర్వాత ఆ లక్నో డౌను దాటిన తర్వాత ఇంకొకటి ఉన్నది మెరక. అయితే మన ముందు కూడా ఇంకొక చేపల బండి అయితే వెళ్తుంది, అది కూడా అటువైపోయినంట. క్లీన్ రన్ అయితే పక్క పంట కూర్చున్నాడు, ఎక్కడికి అని చెప్పేసి అంటున్నాడు. ఈ తమిళనాడు బండి అయితే మాతోటి దగ్గర 50 కిలోమీటర్ల నుంచి అయితే జర్నీ చేస్తుంది. అన్నదైతే కొబ్బరికాయల లోడ్ అంట. దగ్గర ఈ మెరకల మీద నువ్వా నేనా అన్నట్టుగా సైడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్లేన్ రోడ్ ఉన్నప్పుడు అయితే మనోడు బాగానే లాగెత్తున్నాడు. కొద్దిగా మెరకలు ఉన్నప్పుడు అయితే మనోడు లేలాండు, మళ్ళీ పోతే 14 టైరు కొద్దిగా లాగలేకపోతుంది. వాళ్ళిద్దరు చూడండి పోటాపోటీకి వెళ్తున్నారు. ఇట్లా కనబడే కొండలన్నీ ఎక్కాలి. ఇక ఇదైతే చుట్టూరంగా పాములాగా తిరుక్కుంటా లెఫ్ట్కు రైట్కు తిరుక్కుంటా ఈ గుట్టలన్నీ ఎక్కి అటువైపు దిగాలి. ఎక్కడానికి బాగానే ఉంటుంది, కానీ దిగేటప్పుడే ఇబ్బంది. బ్రేక్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైనర్లు అయితే ఈటెక్కుతూ ఉంటాయి. మామూలుగా లేలాంటి బండికి ఏం కాదు, ఇక మనలాంటి బళ్ళకే కొద్దిగా ఇబ్బంది. ఈ గుట్టలన్నీ ఎక్కి ఈ టోల్గేట్ దగ్గరికి వచ్చేసిన బండి అయితే పక్కన ఆపిన. ఈ డౌన్ అంతా దిగే వరకు మన బండి టైర్లు ఫ్రంట్ వీలు హీట్ అయిపోయినాయి బాగా. లైనర్లు కూడా కొద్దిగా మాడు వాసన వస్తుంది. గ్రీస్ కొట్టిద్దామని చెప్పేసి ఇక్కడ ఆపిన. పిల్లగాని దగ్గర అయితే మంచిగా ఎర్రటి గ్రీస్ ఉన్నది. మొత్తం బండి మొత్తం నీట్గా కొట్టే తమ్ముడు అని చెప్పేసి అన్న. గ్రీస్ కొడతానంట మనోడికి 150 రూపాయలు అంట. సరే కొట్టించేయని చెప్పేసి అన్న. ఇక మనోడు శివ అయితే అక్కడ సర్వీసింగ్ చేయించి గుడివాడలో కొట్టించిన గ్రీసు. చాలా దూరం అయితే జర్నీ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి గ్రీసు కొట్టించుకుంటే మనకు అన్లోడింగ్ పాయింట్ దాకా తిరుగులేదు. ఇక అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా అవైలబుల్ ఉంటే కొట్టించుకునేది, లేదంటే లేదు. అక్కడ నుంచి మళ్ళీ ఏదైనా లోడ్ దొరికినప్పుడు మాత్రం లోడింగ్ పాయింట్ గ్రీస్ కొట్టించుకుంటే సరిపోతుంది. శివ అయితే ఇప్పుడే నిద్రలేసిండు. ఆయన పని అయితే ఆయన మొదలు పెట్టుకున్నాడు. టైర్లలో రాడ్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవడం, టైర్లు కొట్టుకోవడం. మంచి సాయంకాలం టైం, గొడ్డు గోదా మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోయే టైము. చాలా దూరాన అయితే మనకు ఆ గొడ్లు కూడా కనబడుతున్నాయి ఇళ్ళకి వెళ్ళిపోయే టైము. ఇక ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసి ఒక టీ తాగి పార్టీకి అయితే ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మరి అన్నకి ఈ సంగతి గీడున్నా నేను అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన సాగర్ రమ్మంటాడా, లేకపోతే ఇవాళ అక్కడే పడుకోండి రేపు పొద్దున్న చెప్తా అంటాడా, ఇక అది దేవునికి ఎరక. ఇక ఆయనకు ఫోన్ చేస్తే పని అయిపోతుంది. గ్రీజ్ కొట్టించుకునే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లగానికి అయితే డబ్బులు ఇచ్చేసి నేనైతే నిమ్మలంగా బయలుదేరదామని చెప్పేసి అని రెడీ కూర్చుని. ఇక ఈయన మన యూట్యూబర్ నగేష్ అన్న, మీరు గుర్తుపట్టిలో లేదు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే మైకు మన అదృష్టం మంచిగుండి అప్పుడే వాయిస్ పనిచేయడం మర్చిపోయింది. అందుకే వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చుకోవచ్చులే అని చెప్పేసి అని. నగేష్ అన్న అయితే చాలాసార్లు రోడ్డు మీద వెళ్తామన్నా ఒకసారి అన్న అని చెప్పేసి అన్నాడు. నా కాలు దెబ్బ తగిలినప్పుడు అయితే విజయవాడ వచ్చిండు. నేను అప్పుడు చిన్నగా రఫీ అన్నతో బయటికి అట్లా వెళ్తుంటే విజయవాడలో బండి పని చేసుకుంటా ఒకసారి అయితే కలిసిండు. ఇప్పుడైతే రాత్రి కలిసిండు. చీకట్లో చూడు ఏం కనబడతలేడు ఆయన. అన్న కూడా సేమ్ నా అయితే ఉన్నాడు. కాకపోతే నాకంటే కొద్దిగా సీనియర్ అన్న చాలా. అయితే యూట్యూబ్ పెట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా. ఆ మనోని కూడా బాగా ఫాలో అవుతా, ఎట్లా చెప్తాడు ఏ విధంగా ఫాలో అవుతారు అని చెప్పేసి అని మనోని బాగా ఫాలో అవుతా.
ఈ టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆపినవిగా ఈ టీ తాగి బయలుదేరదామని చెప్పి మనోడైతే బంగాళదుంప వేసుకొని ఆగ్రా నుంచి రిటర్న్ వస్తున్నాడు, హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. ఈ మనదో చేపలు వేసుకొని నేను అడవి పోతున్నా అని చెప్పేసి అన్న. దారిలో ఒక ఫోన్ చేసుకుంటే మరి అన్న పలానా చోటకి వెళ్తామని చెప్పేసి అన్న. మా అదృష్టం ఏందో ఇక్కడ రాగానే కరెంటు పోయింది, సరైన లైటింగ్ కూడా లేదు. ఇక అందుకే కొద్దిగా బాధగా అనిపించింది. మనోడితో అయితే కొద్దిసేపు మాట్లాడిపోదామని చెప్పేసి ఆగిన. సరే, మనోడు చెప్పే విషయం ఏంటంటే మనోడు కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, మనోడు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా అందరికి కోరుకుంటాను. మనోడు తెలంగాణ భూపాలపల్లి దగ్గర ఉంటాడు. దగ్గర ఈ ఓనర్ గారికి 2 బళ్ళు ఉన్నాయంట. దాంట్లో ఒక బండి అయితే నగేష్ అన్న నడుపుతాడు. ఈ ట్రిప్ లీవ్లో ఉండాల్సిందే అని చెప్తున్నాడు నగేష్ అన్న. ఎందుకంటే ఈ ట్రిప్ డ్రైవర్ వెళ్ళాల్సింది పోయి ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉంటే ఇక నేను వచ్చేసిన ఎమర్జెన్సీగా అని చెప్పేసి అన్నాడు. ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ డ్యూటీ దగ్గర రెస్ట్ తీసుకుంటాడంట. ఆయన నా గురించే చెప్తున్నాడు, మేము అక్కడ కలిసేది ఉంటే ఇక్కడ కలిసేది ఉంటే అని చెప్పేసి అని. అక్కడ మిస్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ కలవాలనుకున్నాం కానీ ఇక మా పరిస్థితికి ఇట్లా అయింది అని చెప్పి ఆయన నేను పట్టుకున్న మైక్ అయితే తీసుకుని అంతా వేరుతా ఉండు కానీ మైక్ అయితే పనిచేస్తలేదు. అది నాగేష్ నాకు తెలియకపోయింది. నేను బండ్లోకి వచ్చి చూసుకున్న తర్వాత అయితే మైక్ పనిచేస్తలేదు, వాయిస్ అయితే కట్ అయిపోయింది అని చెప్పి నాకు తెలిసిందిగా. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే తినేసాం. మామూలుగా ఇలా చెప్పినగా వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టలేదు. మనకు హోటల్ అయితే బాగుంది, అక్కడ పెద్ద ట్రాఫిక్ అది ఇది కూడా ఏం లేదు, సింపుల్గా ఉంది. బళ్ళు అది ఏం ఆగకుండా మన పక్క పంట అయితే 2 ట్రాలీ బండ్లు ఉన్నాయి ఇటు సైడ్ అయితే రైట్ సైడ్. ఇందాక గంట కింద అయితే నగేశ్వరంతో అయితే మాట్లాడి ఆయన బంగాళదుంపలో వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. పార్టీకి ఫోన్ చేస్తే ఆయన కిచ్చా దాకా రానవసరం లేదు, లక్నోకి వచ్చేయండి అన్లోడ్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. బాగా తొందర పెట్టిండు, ఎందుకంటే నేను సాగర్లో ఉన్నా అనుకున్నాడంట. సాగర్ నుంచి దగ్గర లక్నోకి ఒక 550 కిలోమీటర్లు, 600 లోపు ఉంటుంది. 550 నుంచి 600 వరకు. మనం ఇందాక ఫోన్ చేసిందాం లక్నో డౌన్ ఏరియాల నుంచి అయితే ఫోన్ చేసినాం. లక్నో డౌన్ నుంచి సాగర్కి అయితే 210 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అక్కడ ఉన్నానని చెప్పేసి అనుకొని ఆయన ఈ నైట్లో వెళ్ళిపోండి అంటే, లక్నోలో పగలపూట మనం ఢిల్లీలో చూశారు కదా నైట్ దింపుతారు, లక్నోలో ఏంటంటే పగలపూట దింపుతారు, నైట్ అసలు అన్లోడింగ్ ముట్టుకోరు. ఉదయం 5 నుంచి వెళ్ళి 11 వరకే మార్కెట్, అంతే దిగుమతి. దాని తర్వాత అన్లోడింగ్ అనేది ఏముండదు. ఇవాళ నైట్ జర్నీ చేసేయండి, రేపు పొద్దున కల్లా మార్కెట్లో పెట్టండి, అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు, బండి ఏం లేదు అక్కడ, తొందరగా వెళ్ళిపోండి అన్లోడ్ అయిపోద్ది అని చెప్పేసి అన్న. సార్ నేను అక్కడ కాదు ఇక్కడ లక్నో డౌన్లో ఉన్నాను అని చెప్పేసి అంటే, మరి ఎప్పుడు పెడతారు బండి అంటే, ఈ నైట్ కాకుండా రేపు నైట్ పెట్టేస్తా బండి అని చెప్పేసి అన్న. ఎందుకంటే లక్నోలో ఇంతకుముందు సంక్రాంతి ఏరియాలో మనం పోయినాం కదా, డైరెక్ట్ వెళ్ళడానికి సిటీలో మెట్రో అనేది కడుతున్నారంట. డైరెక్ట్ వెళ్ళడానికి అయితే మన పాత వీడియోలో కూడా చూపించిన అవకాశం లేదు, అట్లా డైరెక్ట్ వెళ్ళడానికి అవకాశం లేదు, ఊరంతా తిరిగి పోవాలి. లేదా కొద్దిగా ఎంట్రీ తీసుకొని కూడా సీనియర్ డ్రైవర్లకు ఫోన్ చేసినా ఎంట్రీ తీసుకొని కూడా వదులుతున్నారంట. ఇవాళ మాట ఇది, ఇక వెళ్ళి చూడాలి. అందుకే పగలు నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి నైట్ అంతా తిరిగి రావాలి కాబట్టి కుదరదు, అనవసరంగా మాట ఇవ్వలేను, తర్వాత మీకు రాకపోతే ఇబ్బంది అని చెప్పేసి రేపు నైట్కి అయితే బండి ఇస్తా అని చెప్పేసి అన్న. రేపు నైట్ తీసుకెళ్ళి బండి అక్కడ పెట్టుకోవాలి. బళ్ళు అయితే ఏం లేవంట, తొందరనే అయిపోద్ది అంటున్నాడు. ఆ మాట కూడా నిజమే, ఎందుకంటే యూపీ మొత్తం మీద పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, పెళ్ళిళ్ళు అనేవి బాగా జరుగుతుంది. మన తెలుగు పెళ్ళిళ్ళలో ఈ చికెన్ మటన్ ఎట్లా ఫేమసో ఇక్కడ యూపీ సైడు చేప ఎక్కువ, అందుకే చేప సేలింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అన్నట్టు, దానికోసమే. సో ఈ ట్రిప్ అయితే ఎందుకో తొందరనే అన్లోడ్ అయిపోద్ది అనిపిస్తుంది. అటునుంచి మార్కెట్ మాత్రం మరీ ఘోరంగా ఉండదంట, టన్నుకు వచ్చి 2900, 3000, 3100 ఈ లెక్కన ఉండదంట మార్కెట్. మరీ ఘోరంగా అంటే ఘోరంగా పడిపోయింది. అటు నుంచి బాగుంది అనుకుంటే ఇటు నుంచి మార్కెట్ లేదు. సో బయలుదేరదాం. ఇక టైం వచ్చేసి 10 అవుతుంది, తినేసి కూర్చున్నాం. ఇంకా మేము చేరుకోవాల్సిన జర్నీ అయితే ఈ నైట్గా మేము అనుకుంటున్నాం కాన్పూర్ చేరుకోవాలని చెప్పేసి. కాన్పూర్ అయితే వెళ్ళలేము, కాన్పూర్ 430 కిలోమీటర్లు ఉన్నది. కాన్పూర్ దగ్గరలోకి వెళ్ళాలి. మేము మొత్తానికైతే ఇప్పుడు ఎంపీ ఎండింగ్ చేసి యూపీలోకి ఎంటర్ అయ్యేదాకా మన జర్నీ అయితే అక్కడికి ఎండింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నా. అన్నం తినేసిన 1 గంట 2 గంటలు లేదంటే 1 గంట 2 గంటలు కూర్చుంటా, తర్వాత శివ తోలుతాడు ఇక, ఎందుకంటే పొద్దున్న నుంచి తోలుతా, మధ్యాహ్నం నుంచి తోలుతూనే ఉన్నాయి ఇక. సో ఫ్రెండ్స్ ఉంటా, మరి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి నుంచి అదైతే కొత్త రూట్, కొత్త ఏరియా, ఒకసారి చూపించేది ఇంకోసారి కూడా చూపించలేదు. ఆ యూపీ కూడా అది సరిగా లేదు. ఇక చలి అనేది మనకు మొదలైపోయింది, షట్టర్ వేసుకున్నా, ఇక మంకీ క్యాప్ ఒకటి తగిలిచ్చేసుకుంటే సరిపోద్ది నైట్కి. సో ఫ్రెండ్స్ ఉంటా, మరి గుడ్ నైట్. ఇక రేపు ఆ యూపీలో జరిగే విశేషాలన్నీ మళ్ళీ చూపిస్తా రేపటి నుంచి కొత్త వీడియో. సో ఫ్రెండ్స్ ఉంటా మరి.